కాలచక్రం విశేష కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రియ వీక్షల. మనం ప్రతిరోజు మూలికల గురించి మనం చెబుతున్నాము. సూర్యమూలిక ఏంటి, శని మూలిక ఏంటి, మూలికల గురించి మనం ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏ గ్రహాలు అధికంగా ఉంది, ఏ దోషం ఉంటే ఏ విధంగా అది పరిష్కారం అవుతుంది, ఆ విధంగా మనం ఇప్పుడు చూస్తున్నాము. ఖచ్చితంగా ఈనాటిన గ్రహం చంద్రగ్రహం మీ రాశి కుండలిలో మీ జాతకంలో 6, 8, 12 ఇల్లు లేదా నీచస్థానం లేదా ఖచ్చితంగా మీకు రాహుకేతు వైపు లేదా పాపగ్రహం జతలో ఉంటే కానీ ఖచ్చితంగా మీకు దోషాలు. అదేవిధంగా మీకు నీచస్థానం ఉంటే కానీ మనోకారుడు చంద్రుడు మనసు చెడిపోయింది, ఏమో ఈ రోజు మనసు సరిలేదు, ఒక వారంగా మనసు సరిలేదు, భయంగా ఉంది, నాకు ఎలా చేయాలి, ఏం చేయాలి దోచదు. ఖచ్చితంగా అటువంటి సందర్భంగా మీరు చంద్రశాంతి చేయాలి. అదేవిధంగా రాశి నుంచి, లగ్నం నుంచి లేదు, రాశి కటక రాశి కానీ మీరు గుడ్డల వ్యాపారం కానీ, డైలీ ఫ్రెష్ కానీ, మీరు తరకారీ వ్యాపారం కానీ లేదా పండ్లు వ్యాపారం కానీ, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ విదేశ ప్రయాణాల గురించి కానీ మీరు ఏమైనా ధైర్యంగా చేయాలంటే, మనసుతో ధైర్యంతో చెప్పి మనం చేయాలంటే ఖచ్చితంగా చంద్రుడు బాగుండాలి. అదేవిధంగా ఫ్యాషన్ డిజైనింగ్, మంచి బట్టలు మనం వేసుకోవాలి, మంచి వ్యాపారం జరగాలి. బట్టలు ఇప్పుడు ఏదైనా కానీ ఫ్యాషన్ డిజైన్ కానీ, బట్టలు కానీ, లేడీస్ సిల్క్ హౌస్ కానీ, ఇటువంటి సందర్భంగా మనం చంద్రుడు, పెర్ఫ్యూమ్ కానీ, అదేవిధంగా డైలీ ఫ్రెష్ ఏదన్నా కానీ, డైలీ ఫ్రెష్ బేకరీ ఫుడ్ కానీ, ఇటువంటి సందర్భంగా ఈ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా చంద్రగ్రహం ఆర్థికము ఎక్కువగా ఉంటుంది వాళ్ళకు. అదేవిధంగా లగ్నం నుంచి చంద్రుడు 6, 8, 12 ఇంట్లో ఉండేటప్పుడు జన్మించిన వాళ్ళు కానీ, మనోకారుడు చంద్రుడు నీచముగా ఉన్నప్పుడు కానీ, రాహుకేతు మధ్యంలో ఉంటే కానీ, పాపగ్రహాల మధ్యంలో ఉంటే కానీ, దుర్స్థానం ఉంటే కానీ మనోకారుడు చంద్రుడు ఖచ్చితంగా వాళ్ళకు ఆ సందర్భంగా 10 సంవత్సరాలు వాళ్ళకు ఇబ్బందులు ఉంటుంది. అటువంటి 10 సంవత్సరాలు ఆ చంద్ర శాంతి చేయాలంటే మన ధైర్యంతో ఏ చేసినానో మనకు యోగం ఇవ్వాలి, మరియు మనం అనుభవించాలి, వ్యాపారం కుదరాలి, మనసు సరిగా ఉండాలి, ధైర్యంతో మనం చేయాలి. అటువంటి సందర్భంగా మీరు చంద్రమూలికే, వేప చెట్టు వేరు, తరువాత బోడిత వేరు, వేప చెట్టు వేరు, బోడిత వేరు, 2 సోమవారం లేదా పౌర్ణమి రోజు ఒక్కొక్క ఇంచు సేకరించి దాన్ని సిద్ధి చేసి తదిసంగ తుషారావం శీనోతారణ సంభవం నమామి శశనం సోముడం సంభోర్ మగడ భోజనం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాత్కే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ మోస్తుతే. ఇటువంటి మంత్రాలు, చంద్రుడు మంత్రం కానీ, అమ్మవారి మంత్రం కానీ మీరు సిద్ధి చేసి ఆవు తాయెత్తుని, వెండి తాయెత్తుల లేదా తామరం తాయెత్తుల లేదా మీరు మెడకు వేసుకుంటే కానీ చంద్రుడ శాంతి అవుతుంది. ఖచ్చితంగా 10 సంవత్సరాల చంద్ర దశా సందర్భంగా మీరు ఈ విధంగా తయారు చేసి మీరు మెడకు వేసుకోవచ్చుము, చేతులకు వేసుకోవచ్చుము, నడమలకు వేసుకోవచ్చుము, శాంతి పరిహారం కూడా అవుతుంది. సోమవారం లేదు పౌర్ణమి రోజు ఇటువంటి సందర్భంగా మీరు చేసుకొని వస్తే కానీ చంద్ర సంబంధమైన అన్ని దోషాలు కూడా వెళుతుంది. ధైర్యంతోనే మీరు ఏమన్నా చేయొచ్చో సక్సెస్ అవుతుంది. విదేశ ప్రయాణాలు కూడా చేయొచ్చుము, వ్యాపారం, బేకరీ కానీ, డైలీ ఫ్రెష్ కానీ, ఈ ఫుడ్ ఐటమ్ కానీ, ఇటువంటి ఏ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు ఈ పరిష్కారం చేసుకోండి. ఖచ్చితంగా మీకు కుదురుతుంది. చంద్రశాంతి పరిహారం అవుతుంది. చంద్రుడి నుంచి ఉండేటువంటి ఎన్ని దోషాలు కూడా వెళుతుంది. మంచిది అవుతుంది. నమస్కారం. సర్వమంగళ మంగళే శివే సర్వార్థ సాత్కే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే.